పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నింపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నింపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నింపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నింపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నింపయ్యా, ప్రార్థించకుండా
లేపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన లేపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన లేపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. మరొకసారి సంగమంతా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. యేసు ప్రతి ఒక్కరు స్వరమెత్తి యేసు, యేసు. అన్ని నామములు కన్నా పైనామము నీది. దేవానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. సమస్తమును ఏలువాడ, సార్వభౌమం గల అధికారము గలవాడానికి స్తోత్రం. సగమంత బిగ్గరగా స్వరమెత్తి యేసు
చేతులు పైకెత్తి యేసు ఒకే నామం, ఆ నామమే పైకెత్తబడాలి. ఆ నామములోనే స్వస్థత, ఆ నామములోనే రక్షణ, ఆ నామములోనే సమస్తము సాధ్యము. We cry out to you, Lord. There is deliverance. Yes, కొంచెం బిగ్గరగా ఏక స్వరముతో సగమంత నా ప్రియ యేసయ్యా, నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, యేసు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవం గల దేవుడు మనకి ఈ చక్కటి సదవకాశాన్ని అనుగ్రహించినందుకు నేను ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాట్ ఈజ్ ప్రేయర్ అనే అంశాన్ని గురించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇంతవరకు కూడా దేవుని ఆరాధించి మహిమపరిచే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. మరి ఈ సమయంలో వాట్ ఈజ్ ప్రేయర్ అనే దాంట్లో మొదటిగా మనం ఏం చూసామంటే ఆస్కింగ్ అండ్ రిసీవింగ్, అడుగుట పొందుకొనుట. ప్రార్థన అనగా అడుగుట అనే విషయాన్ని చూసాం. ఈరోజు రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత ప్రార్థన. ఈ ప్రార్థన గురించి బైబిల్ గ్రంథంలో 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలు కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియు నయున్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమునకు వచ్చిన అనుభవ జ్ఞానము గలవారయ్యుండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కృతజ్ఞత ప్రార్థన అనగా మనం అందరం కూడా ఏం చేయాలంటే మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగినటువంటి వారిగా నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలి అని అంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి, రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం నేను ఎందుకు చేస్తాను అనే భావన మనం ఉండకూడదు అనమాట. అందరి కోసం ప్రార్థన చేయాలి. ఇక రెండో విషయానికి వస్తే రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి.
తర్వాత ఈ ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ప్రార్థన అవసరం కలిగినటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. విజ్ఞాపన సమస్యలో ఉన్న వాళ్ళ కోసం చేయాలి. యాచనలు పదే పదే ప్రభువుని యాచిస్తూ ఆచిస్తూ, దేవా నీ కార్యాలు మా జీవితంలో జరిగించని అడగాలి. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు. చూడండి, మనం ప్రార్థన చేస్తాం, దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. కొన్నిసార్లు కొన్ని విషయాలు, కొన్ని ఈవులు, కొన్ని వస్తువులు, కొన్ని విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇల్లు కావచ్చు, వాహనం కావచ్చు, వస్తువులు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. వాటి విషయంలో మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనందరినీ ఈరోజు సజీవులుగా ఉంచినందుకు దేవునికి స్తోత్రం కలుగును కాక, దేవునికి మహిమ కలుగును కాక. ఇక రెండవది, దేవుని బిడ్డలారా, రాజుల కొరకు వారికి జ్ఞానం కావాలని, వారు జ్ఞానయుక్తంగా పరిపాలన చేయాలని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మనుషులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. రాజులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మనము ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఎందుకంటే మరి ఇదేమో మంచిది అనమాట. ఇలా చేయటం మంచిది, ఆ దేవుని దృష్టికి చాలా అనుకూలమైనది. కాబట్టి మనుషులందరూ కూడా రక్షించబడాలి, మనుషులందరూ కూడా వాళ్ళ జీవితాలు మార్చుకోవాలి అని మనం ఏం చేయాలంటే అహర్నిశలు మనం ప్రార్థన చేయాల్సినటువంటి వారుగా మనం కనబడుతున్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5 నుంచి మనము 7 వచనాలు చూస్తే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయరు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును, దేనిని గురించి మీరు చింతపడకుడి. వాక్యం చెప్పే మాట ఏంటంటే, మీరు దేనికి వచ్చి చింతపడుతున్నారు? ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింతపడుతున్నారా? ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి అని మీ దేహాన్ని గురించి, ప్రాణాన్ని గురించి మీరు చింతిస్తున్నారా? అలా చింతపడకండి. అయితే ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి కూడా మీరు చింతపడిన అవసరం లేదు. ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, ఈ రెండు కూడా మనకి ఎలాంటిదంటే, ఈ రెండు విషయాలు ప్రార్థన, విజ్ఞాపనలు అనేవి మనం చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా, అత్యంత కృతజ్ఞతా భావంతో మనం ఏం చేయాలంటే మన విన్నపాలు మన ప్రభువుకు తెలియచేయాలి. కాబట్టి ఎప్పుడైతే మన విన్నపాలు ప్రభువుకు మనం తెలియచేస్తామో అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది అని చెప్పి ప్రభు వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక నా ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం చూస్తే మనము ప్రతి నిత్యం కూడా ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ ఉండాలి. కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. అందుకనే బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చూస్తే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. అంటే గనుక ఈరోజు ప్రార్థనలో కృతజ్ఞతను ఎలాగ చేర్చాలి అంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము కృతజ్ఞతతో మనం ప్రార్థన చేయాలి. అంటే అసలు మన కష్టాలు, మన బాధలు చెప్పుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, మన కష్టాన్ని మనం చెప్పామంటే, నువ్వు ఈ కష్టం నీకు ఎందుకు వచ్చింది, నువ్వు పాపం చేసావు కాబట్టి వచ్చింది, నువ్వు తిరుగుబాటు చేసావు కాబట్టి వచ్చింది అని తోలనాడే దేవుడు కాదు. ప్రేమతో హక్కుని చేర్చుకుని, అయ్యో నా బిడ్డ వేదనతో, బాధతో నలిగిపోతుంది అని ఆ దేవుడు మన మనుషులందరి కోసం, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేస్తే ఆ దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటుంది. మనుషులందరి కోసం ఎందుకు ప్రార్థన చేయాలంటే, మనుషులందరూ రక్షించబడాలన్నమాట. అందరూ రక్షించబడాలనేది దేవుని ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. దేని గురించి కూడా చింతపడకూడదు, ఏ విషయంలో కూడా చింతించకూడదు. వస్త్రాల విషయంలో కానీ, వాహనాల విషయంలో కానీ, భోజన విషయంలో కానీ, ప్రాణ విషయంలో కానీ దేనికోసం కూడా చింతపడకూడదు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా
ప్రార్థన, విజ్ఞాపన. ఈ రెండే ఆయుధాలు మనకి. ప్రార్థన, విజ్ఞాపన. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అవసరత వచ్చినా, ఏ సమస్య మనకు ఎదురైనా ప్రార్థన, విజ్ఞాపన అనే ఈ రెండు కూడా మనం ఆయుధాలుగా పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు జీవం గల దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు నెమ్మది ఇచ్చి మనకు సహాయం చేస్తాడు. చూసారా, ప్రార్థన, విజ్ఞాపనలు ఎవరి జీవితంలో మనకు కనబడతాయి అంటే, కొంతమంది భక్తుల జీవితంలో చూస్తే మనకు ప్రార్థన, విజ్ఞాపన రెండు కనబడతాయి. ఏలియా జీవితంలో ప్రార్థన, విజ్ఞాపన అనేవి రెండు కనిపిస్తాయి. అందుకనే ఏలియా అగ్ని గుర్రాల చేతను, రథాల చేతను దేవుని సన్నిధికి కొనుపోబడ్డాడు. అలాగే ప్రార్థన, విజ్ఞాపన అనే ఈ రెండు విషయాలు యేసు ప్రభు జీవితంలో మనకు కనబడతాయి, మోషే జీవితంలో మనకు కనబడతాయి. అంటే ఏలియా జీవితంలోనూ, మోషే జీవితంలోనూ, యేసయ్య జీవితంలో ఈ రెండు విషయాలు కనబడతాయి, ప్రార్థన, విజ్ఞాపన. అలాగే సంఘం కూడా ఏం చేయాలంటే ఈరోజు ప్రార్థన, విజ్ఞాపన అనే రెండు ఆయుధాలు పట్టుకొని ప్రతి విషయంలో కూడా ఆత్మరక్షణ కొరకు, కుటుంబాల క్షేమం కొరకు, మనం సౌఖ్యంగా, సుభిక్షంగా, నెమ్మదిగా, సమాధానంగా బ్రతకడం కోసం మనం అందరం కూడా ఏం చేయాలంటే ఇలాంటి ప్రార్థనలు మనం చేసుకుంటూ రావాలి. మరి అలా చేయడానికి కావలసినటువంటి కృప సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు దయచేయాలని నేను మనసారా కోరుతున్నాను. ప్రార్థన, విజ్ఞాపన అనేవి మనం మనస్ఫూర్తిగా చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏలియా మనవాడి స్వభావం గల మనుషుడే. అతను ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. అలాగే మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రజల కొరకు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. అవును, నిజమే. మోషే ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు. మోషే ప్రార్థన ఆలకించాడు, దేవుడు కార్యాలు జరిగించాడు. కాబట్టి విజ్ఞాపన, ప్రార్థన రెండు కూడా మోషే జీవితంలో ఉన్నటువంటి విషయాలని చెప్పాను నేను. అలాగే ఏలియా జీవితంలో కూడా అవే ఉన్నాయి. యేసు ప్రభు జీవితంలో కూడా ప్రార్థన, విజ్ఞాపనలు రెండు కూడా ఉన్నాయి. అందుకని ఇప్పుడు ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకంగా యేసు ప్రభు వారు బ్రతికారు. అలాగే ఈరోజు ఈ ప్రార్థనా పోరాటంలో ప్రార్థన గురించి వాక్యం వింటున్నటువంటి మనమందరం కూడా ఏ కష్టమున్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈ రెండే రెండు, ఒకటి ప్రార్థన చేయటం, రెండు విజ్ఞాపన చేయటం. ఈ రెండు పనులు మనం చేయగలిగితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తాడు. అలాగే దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో మా తండ్రి, నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ సన్నిధి, నీ సహాయం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడు, ప్రేమగల దేవుడు, నీ ప్రత్యేకమైన కృప చూపించండి. మా ప్రభువా, మాకు చక్కటి విషయాలు మీరు తెలియపరిచారు. ప్రార్థన, విజ్ఞాపన, నాయన కృతజ్ఞత ప్రార్థన మీ సన్నిధిలో చేయడం, కృతజ్ఞత కలిగిన వారుగా ఉండడం, ఈ విషయాన్ని మేము నేర్చుకుని ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతతో మా విన్నపాలు మీకు తెలియచేయడానికి సహాయం చేయండి. నీతో మాట్లాడే గొప్ప భాగ్యాన్ని అల్పుడు నాయన మాకు ఇచ్చారు. వందనాలు. ఏమి ఇవ్వగలం నాయన? ఈ గొప్ప కృప మాకు మీరు చూపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే మా ప్రభువా, ఈరోజు నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని కృప అనుగ్రహించి, దీవించి, కాపాడి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, VBS మీ చేతిలో పెడుతున్నాం. మే 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరిగేటటువంటి యొక్క VBS అద్భుతంగా జరగడానికి సహాయం చేయండి. మౌనతుడ 5 రోజులు అద్భుతంగా VBS జరగడానికి, పిల్లలందరూ కూడా రక్షించబడడానికి, ఆత్మచేత నింపబడడానికి సహాయం చేయండి. కార్నర్ స్టోన్ యూత్ క్యాంప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ యూత్ క్యాంప్ అద్భుతంగా ఆయన కొనసాగడానికి సహాయం చేయండి. నీ ప్రేమ, నీ దయ, నీ వాత్సల్యత నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, నీ ప్రత్యేకమైన కృప చూపించాను నాయన. అనేక మంది యవన బిడ్డలు, చిన్న బిడ్డలు నాయన ఈ మే మాసంలో దీవించబడడానికి సహాయం చేయండి. సమృద్ధైన వర్షాలు దయచేయండి నాయన. ప్రతి విధమైనటువంటి ఎండ తీవ్రతను తగ్గించండి. అందరూ కూడా దీవించబడడానికి సహాయం చేయండి. ఈ మాసంలో జరిగే ప్రతి కార్యంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మీ సహాయం మాకు దయచేసి మీ ఆత్మకార్యం జరిగించి దీవించాల్సిందని కోరుకుంటూ క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నామా పరలోక తండ్రి, ఆమేన్. మరి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరుమను మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. కృప మీకు తోడైండును గాక. రేపు మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.
అప్పటి వరకు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మీకు మెండుగా సమృద్ధిగా ప్రభు అనుగ్రహించును కాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.